హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంధ్య రాణి, క్లినికల్ సైకాలజిస్ట్. మీకు ఈ విషయం తెలుసా? నిమాన్స్ హాస్పిటల్ బెంగళూరులో పిల్లల్లో వచ్చే లెర్నింగ్ డిసబిలిటీని 1991లో డెవలప్ చేశారంట. దీన్ని డెవలప్ చేసిన వారు కాపూర్ జాన్ అండ్ రొజారియో అండ్ ఓమెన్ అనే క్లినికల్ సైకాలజిస్టులు 1991లో నిమాన్స్లో డెవలప్ చేశారంట. అండ్ వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ సైకాలజీకి సంబంధించిన వాళ్ళు. యాక్చువల్లీ విషయం ఏంటంటే, మన ప్రపంచంలో లెర్నింగ్ డిసబిలిటీని ఫస్ట్ డెవలప్ చేసిన వారు అమెరికన్ క్లినికల్ సైకాలజిస్ట్ శామ్యూల్ ఏ కిరిక్ అనే వ్యక్తి. ఈయన అమెరికాకు సంబంధించిన ఈయన 1963లో లెర్నింగ్ డిసబిలిటీని డెవలప్ చేశారంట. చాలామంది పిల్లల్లో వచ్చే లెర్నింగ్ డిసబిలిటీ అంటే సరిగా చదవలేకపోవడం, రాయలేకపోవడం, గుర్తు పెట్టుకోలేకపోవడం అనే దాన్ని ఫస్ట్ ఆయనే కనిపెట్టారంట. ఈయనని ఫాదర్ ఆఫ్ లెర్నింగ్ డిసబిలిటీ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది కదా. నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.